ప్రశు ప్రశు అబ్బా ఏం ధరణి? ఒక అమ్మాయి వల్ల మన ఇద్దరం విడిపోయినట్టు కలొచ్చింది ప్రశు. శివ పార్వతుల్ని విడదీసే అంతటి వాడున్నాడా? లేదు. మరి మనల్ని విడదీసే వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదు. ప్రశు గుడికి వెళ్దాం పదా. అబ్బా గుడికి ఎందుకు ధరణి? ఈ రోజు ఏమన్నా పండగ? మార్నింగ్ చెప్పా కదా ప్రశు మన ఇద్దరం విడిపోతున్నామని. విడిపోయేదానికి గుడికి ఎందుకే? కోర్టుకు పోదాంబా. ఎవరో వచ్చారు, నేను చూసేస్తా. అను 5 years తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క. నేను అను నా చెల్లెలు 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. హో నా కొంప కూల్చేదానికే వచ్చింది. తనే నా ఎక్స్ లవర్ అని ధరణికి తెలిస్తే అమ్మో ఎలాగైనా పంపించేయాలి. ధరణి తనెందుకు వచ్చింది? అంతేలే, నీకు నేను ఉండడమే ఇష్టం లేదు, ఇంకా మా వాళ్ళు రావడం ఏమి ఇష్టం ఉంటుంది? హే నేనేం అడిగేదేం చెప్తుంది. రిషు ఉప్మా చేసా, తినేసి వెళ్ళు. వద్దులే. బావా నీ ఫేవరెట్ ఉప్మా చేసింది, తినేసి వెళ్ళొచ్చుగా. రిషు అది ఫేవరెట్ అని నీకెలా తెలుసు? దొరికిపోయన్న దేవుడు. అది నువ్వేం చేసినా బావకు ఫేవరెటే కదా అక్క, అందుకే అలా చెప్పా. రిషు ఎక్కడికి? ఆఫీస్ వర్క్ ఉందర్ నేను పోతాన్నా. వెళ్లే దారిలో తనకి ఇంటర్వ్యూ ఉందంట, డ్రాప్ చేసి వెళ్తావా? లేదు ధరణి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. అవునులే, నీకు ఇచ్చే 50,000కి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. డ్రాప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏం చేయాలో తెలుదు. రిషు ఇంకా వెళ్ళు. కొంచెం ముందర జరుగు, ఇంకొంచెం ముందర జరుగు. ట్యాంక్ మీద కూర్చోనా? రిషు నీకు గుడ్ న్యూస్, అను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్. అను ప్రశుకి ఇవ్వు పో. తిను బావా. చేతికి ఇవ్వు. తనకి రూమ్ దొరికే వరకు మనతోనే ఉండమన్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు కాదే ప్రాబ్లం, తను ఇక్కడే ఉంటే నీకు ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు ధరణి. నువ్వు కూడా మా పెళ్లికి వచ్చి నింటే బాగుండేది. నీకు తెలుసు కదా అక్క నేను యుఎస్ వెళ్ళానని. ఓ యుఎస్ బిడ్డ. అయినా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారక్క. థ్యాంక్ యూ. మాది అరేంజ్ మ్యారేజ్. అవునా బావా, పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అది ఎందుకు చేయలేదు? మా పెళ్లి కంటే ముందు ప్రశుకు ఒక ఎక్స్ ఉండేదంట. తను పెద్ద సాడిస్ట్ అంట, సైకో అంట. పాపం ప్రశుని ఏడిపించుకొని తినేదంట. ధరణి ఇప్పుడు ఎందుకు ధరణి తన గురించి? తెలియాలి కదా ప్రశు, అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అయిపోయినంట దేవుడు. హలో అబ్బా చూసుకోవాలి కదా ధరణి, కర్రీలో ఘాటు ఉంటే తనకు పడదు. తనకు ఘాటు ఉంటే పడదని నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? అది అది చెప్పు ప్రశు. తను యుఎస్ నుండి వచ్చింది కదా ధరణి, బహుశా పడకపోవచ్చు. ఈ ఊరగాయ టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఏ తన కూరగాయ అంటే అలర్జీ. నీకెలా తెలుసు? యుఎస్ లో పిజ్జాలు బర్గర్లు తినింటారు ధరణి, ఆ ఊరగాయ వేసుకుంటే అలర్జీ రాదా? ధరణి కొంచెం కాఫీ తీసుకుని రావా?
ఫస్ట్ టైం కాఫీ చాలా బాగా పెట్టావు ధరణి. అది పెట్టింది నేను కాదు, అను. జస్ట్ యావరేజ్, ఏదో నిన్ను పొగడాలని అలా చెప్పా అంతే. బావా కర్రీ ఎలా ఉంది? కర్రీ గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా చేసి ఉంటది. ఏ బాలా, ఉప్పు లేదు కారం లేదు ఎట్లా తింటారా? అమ్మా, అది చేసింది నేను. అక్క బోర్ కొడుతోంది, బయటికి వెళ్ళొద్దాం పదా. మీ బావకి ఓకే అయితే నాకు ఓకే. బావా ఒక్క మాట. రే ఇలాంటి మాటలకు టెంప్ట్ అయ్యాము, నీ బతుకు చెక్కబండే. బావా ఏంటి? నాకు జాబ్ వచ్చింది కదా, అయితే అలా బయటికి తీసుకెళ్ళి బావా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ధరణితో వెళ్ళు. సర్లే రాయి, మనం వెళ్దాం. ప్రశుకు ఉప్మా చేసాలే, అది తింటాడు. ఉప్మానా? ధరణి రానన్నా. ఉప్మా అన్నావు. ఆర్డర్ సార్. అన్నా, ఒక వెనీలా, ఒక చాక్లెట్, ఒక బ్లాక్ కరెంట్. ధరణి తనకు చాక్లెట్ వెనిలా ఇష్టం లేదు, బటర్ స్కాచే ఇష్టం. బ్రో మీరు బటర్ స్కాచ్ తెచ్చేయండి. తనకి బటర్ స్కాచ్ ఇష్టమని నీకెలా తెలుసు? అంటే జనరలీ క్యాజువలీ యూజువలీ యుఎస్ లో ఎక్కువ బటర్ స్కాచే తింటారు కదా. మరి నాకే ఫ్లేవర్ ఇష్టమో చెప్పు. నువ్వేం పెట్టినా పందిలాగా తింటావు ధరణి. హే, అంతేలే, ఊరికెళ్తే మమ్మీనే మర్చిపోతావు. తను మా పిన్ని కూతురు, యుఎస్ నుండి వచ్చింది. యుఎస్ నుంచి చాక్లెట్ తెచ్చావా? లేదే. అయితే నీకు నాకు టుకుల్. నీ పేరేంటి? నా పేరు అను, మరి నీ పేరు? శిశిరా. ప్రశు మంచిగా యూఎస్ సెటిల్ అయిపోదాం, హా, తర్వాత పెళ్లి చేసుకుందాం. హా. మనకి చిన్న పాప పుడితే ఏం పేరు పెడదాం? శిశిరా. సూపర్. ప్రశు, ప్రసాదం తిను. మరి నాకు తినిపివా? అను, డోర్ ఓపెన్ చేయవా? హే హాయ్ అను, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాడు మీ ఆయన? ఎవరు? హా, హే హాయ్ రా మామా. ఇదేంటి అందరూ కట్టకట్టుకొని నా కుంభం మీద పడ్డారు? ఎవరు? హా, నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటాడని చెప్పా కదా, వాడే వీడు. నా వైఫ్ రా. నాకెందుకు తెలీదురా? అదేంటి ప్రశు, నువ్వు వైఫ్ అంటే అను చూస్తున్నాడు? అదేంటి ప్రశు, వైఫ్ అంటే అను చూస్తున్నాడు? హా, తనకి పొలం కడకడ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ధరణి. అంటే ఏంటి? నెల్లకన్ను. కళ్ళు చూస్తుంటే సక్రమంగానే ఉన్నాయే. ఎక్కడికి? పోయి ఎంబీబీఎస్ చేసుకొని వస్తా. ఇప్పుడు అదెందుకు? నీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఓ సారీ. రారా. ధరణి కాఫీ తీసుకున్నావా? ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్ కి నిజం చెప్పేయాలి. రే అను నా వైఫ్ కాదురా, ధరణినే నా వైఫ్. ఏంటి అను నీ వైఫ్ కాదా? ఏం మాట్లాడుతున్నావురా? రే చిన్నగరా ధరణి వింటది. అనుకి మోసం చేసి ఇంకో అమ్మాయిలో తాళి కడతావా? తను వాళ్ళ అక్కేరా. ఏంటి చెల్లిని మోసం చేసి అక్కని చేసుకుంటావా? నువ్వే మంచివిరా.